మీరు మరి 80s నుంచి ఉన్నారు, 20s వరకు రిటైర్మెంట్. 1956 బాగా అనుకుంటాను మీరు. 2016 రిటైర్ అనుకుందాం. సో మీ దగ్గరికి వచ్చేసరికి, మీ సెలక్షన్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికే కొంత మొదలైంది కదా వ్యవస్థ. మీరు రిటైర్ అయ్యేసరికి అది ఫేజ్ వైజ్ అలాగా మనం చెప్పుకుంటే మాటల్లోకి వచ్చేసారు. మరి మీరు వీటన్నిటి అధిగమించుకుంటూ మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకున్నారు, అలా పబ్లిక్ ఎలా న్యాయం చేశారు, అలాగే మీరు ఎంచుకున్న రంగాన్ని మీకు ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు? అంటే ఒకటి, అది మొట్టమొదటిది మనం ఆలోచించవలసింది, సమాజం అనేది మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ దేశంలో 80% మంది రకరకాల బాధలు పడుతున్నారండి. వాళ్ళలో నుంచి మనము కొన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చాము అని అంటే ఆ సమాజానికి నువ్వు రుణపడి ఉన్నావు. ప్రయత్నం చేయాలి తీర్చుకోవడానికి, ఎంత చేయడానికి వీలు పడుతుందో, అంటే పే బ్యాక్. మీరు అలా రుణం తెచ్చుకునే దాంట్లో విజయం సాధించారా? ఆనందపడ్డారా? విజయం ఇన్ సెన్స్ ఖచ్చితంగా సంతోషంగా ఉన్నానండి. ఎందుకనంటే బహుశా అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒకే ఒక సెక్రటరీ. అదే అనుకున్నాను. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఒక విమెన్ వెల్ఫేర్ తప్ప. అదే ఉమెన్ వెల్ఫేర్లో మెన్ వేసేవాళ్ళు కాదు. మెన్ వెల్ఫేర్ చూశారు, అన్ని వెల్ఫేర్ ఉమెన్ కూడా ఉంటారు కదా ఆటోమేటిక్గా. సో అవన్నీ చేసిన దానిలో నాకు అర్థమైంది ఏంటంటే, అసమానత అనేది ఈ దేశంలో ఒక రకం కాదు, రకరకాలుగా ఉన్నది. వీళ్ళందరూ కామన్గా మనం అసమానతలో ఉన్నారు పాపము, వాళ్ళు ఆ అసమానత వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అనుకుంటాం. కానీ వీళ్ళందరూ ఒక దగ్గర కలవగలిగే అవకాశం లేకపోవడమే ఈ వ్యవస్థకున్న చాలా గొప్ప బలం. ఇది మారకుండా ఉండడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, మన దగ్గర ఉన్న అసమానత అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన అసమానతలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి. అందువల్ల ఆర్థికంగా కావచ్చు, సామాజికం కాదు, ప్రాంతీయం, ఇవి కాదు. అవి అందరికీ బ్రాడ్. ఆర్థికము, తర్వాత పోతే రాజకీయం అనేది సామాజికం అనే దగ్గరికి వచ్చేటప్పటికి, నాకన్నా కింద ఇంకొకడు ఎవడో ఉన్నాడంటే అదొక రకమైన ఆనందం. తర్వాత పోతే పైనవాడు ఉంటాడు, దండం పెట్టడం అది సంస్కారం అనుకుంటున్నారు. పైనవాడికి నువ్వు నమస్కారం పెట్టడం సంస్కారమే, కానీ కిందవాడిని తొక్కాలనుకోవడం సంస్కారం కాదు. నాకంటే కింద ఆనందపడుతున్నాడు. ఇప్పుడు వాడు బానిసకు ఒక బానిస అన్నారు కదా. ఒకటి నువ్వు చీఫ్ సెక్రటరీ అయితే వాడి పైన కూడా సీఎం ఉంటాడు, లేకపోతే ఇంకేవాడో క్యాబినెట్ ఇంకేదో అన్నాయి, కానీ నోబడీ సుప్రీమా ఆన్ ది ఎర్త్ కదా. అది లేకుండా ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి, ఇందువల్ల ఏంటంటే ఏ ఒక్కరు కూడా రెండో వాళ్ళతో కలవకపోవడానికి ఏదంటే నాకేదో ప్రత్యేకత ఉందనుకోవడం. అందులో బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు, అందులో ఉండేటట్టుగా చేస్తున్నాం మనం. వ్యవస్థలో కంపార్ట్మెంట్లోకి తోసేసి వాళ్ళు అక్కడనే ఉండేటట్టు చేస్తున్నాము, వాళ్ళు తన్నుకుండేటట్టు కూడా చేస్తున్నాం. ఇన్ని వెల్ఫేర్లు మీరు చూశారు కదా, సోషల్ వెల్ఫేర్ అని, బీసీ వెల్ఫేర్ అని, ట్రైబల్ వెల్ఫేర్ అని, ఇన్ని వెల్ఫేర్లు అని, ఇన్ని అసలు హ్యూమన్ వెల్ఫేర్ కదా. మీరు ఇందాక అన్నారు, ఏదైనా కానీ బ్యాక్వర్డ్నెస్ అనేది కామను, అసమానతలు అనేది కామన్. రూపం ఏదైనా, పేరు ఏం పెట్టుకున్నాం, విభాగాలు ఏదైనా కానీ. సో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అనేది పెద్ద మాట. కంపల్సరీగా ప్రతి ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రమైనా, దేశమైనా, జాతీయ స్థాయిలైనా కానీ వెల్ఫేర్ స్కీములు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫీబీస్ అంటున్నారు, అది పెద్ద బరువు అయిపోతున్నాయి, అభివృద్ధి జరగడం, డబ్బులు లేవంటున్నారు. ఇది జరుగుతుంది కదా. మీరు చూసిందే చాలా ఏళ్ళు ఎక్కువ, మీ కెరీర్లో ఎక్కువ కాలం ఈ వెల్ఫేర్ స్కీముల చుట్టూనే మీరు ఎక్కువ కాలం, అందులో మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో చేశారు కదా. ఇవన్నీ మన వెల్ఫేర్ స్కీమ్స్లో అన్నీ కరెక్టేనా? ఇందులో కరెక్ట్ కానిది అనేది లేదు. ఉన్నది ఏంటంటే కరెక్ట్గా అమలు చేస్తున్నారా అనేది. కరెక్ట్గా మనం అమలు చేయడం లేదు. ఏంటంటే 100 మంది ఉన్న దగ్గర వాళ్ళని 5 సంవత్సరాలుగా విభజించేసి 20 మందిని ఈ సంవత్సరం కవర్ చేస్తాము, ఇంకొక 20 మందిని నెక్స్ట్ ఇయర్ చేస్తాము, ఈ 5 ఏళ్లలో ఏ 20 మంది ఆగాలి? ఇప్పుడు 5 ఏళ్ళు 80 మంది ఆగాలి కదా, 20 మందికి ఇస్తే. సో దీనివల్ల ఏంటంటే ఈ మొదటి వాడికి
వాడి రౌండ్ మళ్ళీ వచ్చేటప్పటికి మనం ఏమిస్తున్నాము, ముందు ఒక పశువుని ఇస్తాం, నెక్స్ట్ ఇయర్లో వాడికి మేత ఇస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్లో కట్టేసుకోవడానికి తొలగిస్తాం. అంటే ఏంటి, యువర్ వెల్ఫేర్ ఈజ్ నాట్ కంప్లీట్. ఇప్పుడు పేరుకి ప్రతి సంవత్సరం ఏమీ జరుగుతున్నాయి, కాంప్రిహెన్సివ్గా ఉండడం అనేది జరగడం లేదు. దానివల్ల ఏంటంటే సంక్షేమ పథకాలనే దగ్గరికి వచ్చేటప్పటికి పేరు ఏదైనా కావచ్చు, దానికి ఒక ప్రయోజనం ఉంది, లేకపోవడం కాదు, కానీ అది సమయంలో జరగాలి, సరిపోయినంత క్వాంటిటీలో జరగాలి, సంపూర్ణంగా జరగాలి. ఈ మూడు జరిగినప్పుడు ఏముంటుందంటే వ్యక్తిగా తను ముందుకు వస్తాడు. ఇప్పుడు పరిస్థితి కాదు, లోటు మళ్ళీ కూడా లింక్ ఉంది కదా. మన దగ్గర సమస్య డబ్బులు లేకపోవడం కదండి, డబ్బులు వృధా చేయడం అనేది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే మనము ఇప్పుడు మీరు హైదరాబాద్లో అట్లా తిరిగిరండి, వృధాగా ఉండే బిల్డింగ్లు మీకు చాలా కనపడతాయి, ప్రభుత్వం కట్టినవి. అవి ఎందుకు ఉపయోగించడం లేదు, మనం చాలా కోట్లు ఇన్వెస్ట్ చేసాం అంటే డబ్బు వృధా అయిపోయింది. ఇటువంటివి నాయకుడు మారిన ప్రతిసారి, ప్రభుత్వం మారిన ప్రతిసారి కొత్తదేదో పెట్టేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు పెట్టేసేయచ్చు కాబట్టి, ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ ఉండదు, ఇంకెవడు చేయడానికి లేదు, మనం చేయము. ప్రతిసారి మనం కొత్తవి చేసుకుంటూ పోతున్నాం తప్పితే అంతకు ముందు ఉన్నది సరిగ్గా రన్ అవుతున్నదా లేదా. అది రన్ కాకపోతే ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళు డెవలప్ కారు. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నాం, నీళ్ళు అందరికి వస్తున్నాయో లేదో చూసుకునే పరిస్థితులు లేవు మనం. స్కూల్స్ పెడుతున్నాం, అందరు రాగలుగుతున్నారో లేదో చూసుకోవడం లేదు మనం. తర్వాత ఎన్రోల్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, వచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారో లేదో చూసుకోలేకపోతున్నాం. వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు, బాగానే ఉంది, చదువుకోగలుగుతున్నారో లేదో చూసుకోలేదు. ప్రతిదీ మొదలు పెట్టడము, ప్రతిదీ చేస్తున్నాం అనుకోవడం తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా మన వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడం అనే దానికన్నా నానాక తంటాలు పడి తిప్పలు పడి బయటకు వస్తున్నారు. యాక్చువల్గా స్ట్రగుల్ చేసి బయటకు వస్తున్న వాళ్ళే ఎక్కువ మంది. సిస్టమ్ వల్ల స్టెప్ బై స్టెప్ అందుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు కాదు, అందుకోవడం జరగట్లేదు కదా.